నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. తీవ్ర నేరారోపణలు కలిగి వరుసగా 30 రోజులు గనుక అరెస్ట్ అయ్యి ఉంటే వారు ప్రధానమంత్రి అయినా లేదంటే కేంద్ర మంత్రి అయినా ఎవరైనా సరే వారిని పదవి నుంచి తొలగించే విధంగా వీలు కల్పించే విధంగా లోక్సభలో ఈరోజు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ బిల్లు ఓకే అయితే మిథున్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? లోక్సభ సభ్యత్వానికి ఆయన్ని రద్దు చేస్తారా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. ప్రజాప్రతినిధులపైన చాలా ఆరోపణలు ఉంటాయి సార్. మరి ఈ ఆరోపణలు గనుక రుజువయ్యి వరుసగా 30 రోజులు గనుక వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే విధంగా ఈరోజు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మరి ఈ బిల్లు గనుక ఓకే అయితే మిథున్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పటికే రిమాండ్‌లో ఆయన చాలా రోజుల నుంచి ఉన్నారు. మరి ఆయన లోక్సభ సభ్యత్వానికి ముప్పే అంటారా? ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా ఒక ఆరోగ్యకరమైన నిర్ణయం దిశగా పార్లమెంటు ఈరోజు అడుగులు వేయబోతా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జరిగిన 2 సంఘటనలు. ఒకటి, తమిళనాడుకి చెందిన సెంథిల్ బాలాజీ అని చెప్పనే మంత్రి ఆయన అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ అయినా కూడా మంత్రి పదవికి రాజీనామా చేయని నేపథ్యం. రెండోది, ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి మద్యం కుంభకోణం ఆరోపణల మీద అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముఖ్యమంత్రిగానే కొనసాగుతూ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు. ఈ ఇరువురు సంఘటనల నేపథ్యంలో చట్టపరంగా దీనికి చెక్ పెట్టగలిగే ఒక వెసులుబాటు చట్టానికి కల్పించాలి అని చెప్పని ఇవాళ పార్లమెంటు ద్వారా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కారణం ఏంటి అంటే, ఇవాళ ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా లేదు ఇంకేదో హోదాలో ఉన్న నాయకులైనా సరే వారు ఒక నేరారోపణ మీద రిమాండ్ ఖైదీగా జైలుకి వెళ్ళారు. వారి మీద 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా శిక్ష పడగలిగిన సెక్షన్ల మీద కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ కేసులలో వారు అరెస్ట్ అయ్యి జైలుకి వచ్చారు. కేసు విచారణ స్టేజ్లోనే ఉందనుకుందాం. కేసు విచారణ పూర్తయ్యి వాళ్ళ తప్పు కనుక నిర్ధారణ అయ్యి వాళ్ళకి శిక్ష ఖరారైతే ఆటోమేటిక్గా వాళ్ళకున్న సభ్యత్వాలు పదవులు రద్దవుతాయి. కానీ ఇప్పుడు విచారణ స్టేజ్లో ఉండగా ఆ విచారణ స్టేజ్లోనే ఉంది కాబట్టి మేము నిర్దోషులమని చెప్పుకోవడానికి కూడా వాళ్ళకి హక్కు ఉంది. కానీ ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏ స్థాయి ఉద్యోగం చేస్తున్నా సరే, ఒక ఆర్టీసీ డ్రైవర్ అయినా సరే, అతను కనుక వేరే ఏదైనా ఒక కేసులో అరెస్ట్ అయ్యి 48 గంటల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటే అతన్ని ఇమ్మీడియట్గా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు మొట్టమొదట. తర్వాత విచారణ పూర్తయిపోయి అతను నిర్దోషి అని చెప్పని నిర్ధారణ అయిన తర్వాతే మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇస్తారు. మరి ప్రభుత్వోద్యోగికి వర్తిస్తున్న ఈ చట్టం, ఈ రూలు ఇవాళ శాసనాలు చేసే పాలకులుగా ఉంటున్నా ఇవాళ ప్రభుత్వోద్యోగి తనకు అసైన్ అయిన వర్కే చేస్తాడు. వీళ్ళు ప్రజల తలరాతలు మార్చే పాలకులు. వీళ్ళ మీద కేసులు నమోదయ్యి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత కూడా పదవుల్లో మేమే కొనసాగుతాము అని అంటే ఇక్కడ ఆ జైలు సిబ్బంది కోణంలో చూద్దాం మనం. ముఖ్యమంత్రి మంత్రి వాళ్ళ జైలుకి వచ్చారు. మాజీ ముఖ్యమంత్రి అయితే సాధారణ ఖైదీయే, ముఖ్యమంత్రి హోదాలో జైల్లో ఉన్నాడు. మరి వీళ్ళని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి పాలకుడుగా ఆయన పదవికి రాజీనామా చేయనంత వరకు ఆయనకు ప్రోటోకాల్ కొనసాగుతూ ఉంటుంది. సేమ్ టైం ఆయన ఆ జైలులో ఉన్న మిగిలిన అందరూ అండర్ ట్రయల్ ఖైదీలాగా ఆయన కూడా ఒక ఖైదీ. ఇప్పుడు ఆ జైలు సిబ్బంది ఆయన్ని ఖైదీగా పరిగణించాలా, ముఖ్యమంత్రిగా పరిగణించాలా? వీళ్ళు ప్రభుత్వోద్యోగులు. ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి ఆ అండర్ ట్రయల్ ఖైదీ కాకుంటే ఆయనకు సెల్యూట్ చేయాలి, అండర్ ట్రయల్ ఖైదీకి సెల్యూట్ చేయకూడదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇప్పుడు వీళ్ళు సెల్యూట్ చేయాలా, అండర్ ట్రయల్ ఖైదీగా పరిగణించాలా? ఒక సంక్లిష్ట పరిస్థితే కదా. అంటే ఒక ఆరోపణ వచ్చి ఒక కోర్టు నుంచి ఒక వ్యతిరేక వ్యాఖ్య వచ్చి కోర్టు నుంచి ఒక వ్యతిరేక తీర్పు వస్తే నైతిక బాధ్యతగా పదవులను త్యజించి రాజీనామా చేసిన నాయకులను చూసాం. ఒక ఆరోపణ వస్తే ఆ ఆరోపణకు నైతిక బాధ్యతగా పదవికి రాజీనామా చేసి నేను మళ్ళీ నిర్దోషిగా నిర్ధారణ అయిన తర్వాతే పదవి తీసుకుంటానన్న నాయకులను చూసాం. తన శాఖకి సంబంధించి ఒక ప్రమాదం సంభవిస్తే రైల్వే మినిస్టర్గా ఉండగా ఒక రైలు ప్రమాదం చోటు చేసుకుంది అని చెప్పని రైల్వే మంత్రిగా నైతిక బాధ్యత చేసి రాజీనామా చేసేయాలని లాల్ బహదూర్ శాస్త్రి గారిని చూసాం మనం.
ఆనాటి విలువలు గల రాజకీయాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇవాళ పాలకులుగా ఉన్నవాళ్ళు తమ రాజకీయ ప్రత్యర్థులని కేసుల పేరిట వేధింపులకు గురి చేస్తారు అనేది కూడా ఒక అర్థవంతమైన ప్రస్తావనే. అంటే వ్యవస్థలని తమ రాజకీయ ఎజెండాలో భాగంగా దుర్వినియోగం చేస్తూ తమ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయటం కోసం తప్పుడు కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలలో భాగంగా వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు అనేది. అటువంటి చర్యలు కూడా ఉన్నాయి, 100% ఉన్నాయి. కానీ ఎన్ని రోజులు ఉంచగలుగుతారు అలా? ఏ తప్పు చేయనాలని ఇదేమి బర్మాలో ఆంగ్ సాన్ సూకీ గారిని దశాబ్దాల తరబడి ఉంచినట్టుగా భారతదేశంలో సాధ్యం కాదుగా. ఇక్కడ మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉంచగలిగారు, అచ్చెన్నాయుడు గారిని ఉంచగలిగారు, దేవినేని ఉమా గారిని, కొల్లు రవీంద్ర గారిని ఉంచగలిగారు. ఎన్ని రోజులు ఉంచగలిగారు? ఒక సర్టెన్ ఎక్స్టెంట్ వరకు కొనసాగించగలుగుతారు. ఆ తర్వాత అయినా సరే ఏ ఆరోపణల మీద వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆ ఆరోపణలకు కావాల్సిన సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళలేదు, అధికారాన్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేశారని నిర్ధారణ అవుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించి ఏ సాక్ష్యాలు లేకున్నా కూడా తమ రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇమ్మీడియట్గా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ఆ పాలకుడిని తీసుకొచ్చి ఆ జైల్లో కూర్చోబెట్టాలి. చట్టంలో ఆ విధమైన వెసులుబాట్లు ఉండాలి. అంటే ఇక్కడ చట్టాలు చేయటమే కాదు, చట్టాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళని కూడా అకౌంటబుల్ చేయాలి. ఇవాళ కేసు నమోదు చేసావు, అరెస్ట్ చేసావు, ఛార్జ్షీట్ సబ్మిట్ చేయాలిగా. ఛార్జ్షీట్లో నువ్వు ఎవరినైతే అరెస్ట్ చేసావు వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలిగా. మేబీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కేసులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి పాత్ర నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారం కోర్టుకు సబ్మిట్ చేయాల. మరి అధికార దుర్వినియోగానికి జగన్మోహన్ రెడ్డి పాల్పడినట్టేగా, అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి గౌరవానికి భంగం కలిగించినట్టేగా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేసు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి మీద, అచ్చెన్నాయుడు గారు కేసు పెట్టాలి. తీవ్రమైన నేరారోపణలతోటి మా వ్యక్తిత్వానికి పాల్పడుతూ మా గౌరవానికి భంగం కలిగించే చర్యలకు పాల్పడ్డ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మీద చర్యలు తీసుకోండి అని చెప్పని ఏ చట్టాన్ని అయితే వీళ్ళ మీద ప్రయోగించారో అదే చట్టాన్ని జగన్మోహన్ రెడ్డికి అప్లై చేస్తూ అతన్ని అరెస్ట్ చేయాలి. అప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడకూడదని చెప్పిన భయం వస్తుంది. అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగా మిథున్ రెడ్డి ప్రస్తావన, ఇవాళ ముఖ్యమంత్రులుగానో ప్రధానమంత్రిగానో మంత్రులుగానో కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళని 30 రోజుల తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ పదవులు కోల్పోతారు అన్న ప్రస్తావన వస్తుంది. కానీ మరి శాసనసభ్యులు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు, అలాగే వివిధ హోదాల్లో ఉన్న మిగిలిన ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, ఒక గ్రామ సర్పంచ్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు ఉంటారు, మున్సిపల్ చైర్మన్లు ఉంటారు, మేయర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమవుద్ది, ఒక కార్పొరేటరు ఉంటాడు, ఈ కార్పొరేటర్లు అందరూ కలిసి మేయర్ని ఎన్నుకుంటారు. మేయర్ పదవి పోద్ది అనుకుందాం, ఈ కార్పొరేటరు మంత్రి పదవి పోద్ది, ఎమ్మెల్యే పదవి, వీటిని కూడా అకౌంటబుల్ చేయాల్సిందే. ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగిని అతని విధులకు దూరం చేస్తున్నారో అలాగే వీళ్ళు ప్రజల చేత ఎన్నిక కాబట్ట ప్రజాప్రతినిధులు అయ్యుండి వీళ్ళు తీవ్ర నేరారోపణల కింద అరెస్ట్ కనుక అయ్యుంటే వాళ్ళ కేసుల విచారణ ముగిసే వరకు వాళ్ళకున్న ప్రివిలేజెస్ 100% రద్దు చేయాల్సిందే. ఇవాళ శాసనసభ్యులుగా సభా గౌరవానికి భంగం కలిగిస్తేనో, సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడితేనో సభలో ఉండే ప్రివిలేజెస్ కమిటీ విచారణ చేసి వీళ్ళ మీద చర్యలు కనుక రికమెండ్ చేస్తే స్పీకర్ గారు కేసును బట్టి మనం చూసాం. గతంలో కర్ణం బలరాం గారు స్పీకర్ గారి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు అని చెప్పని 6 నెలలు ఆయన ఎమ్మెల్యే పదవిని సస్పెండ్ చేశారు. రోజా గారిని 1 year ఎమ్మెల్యే పదవిని సస్పెండ్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ విధమైన నేరారోపణలతోటి కనుక జైలు పాలైతే అది కూడా ఇందాక నేను చెప్పినట్టుగా ప్రభుత్వాలు పాలకులుగా ఉన్నవాళ్ళు కక్షపూరితంగా కాకుండా నిజమైన ఆరోపణలు న్యాయస్థానం దృష్టికి, వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చి వీళ్ళని కనుక అరెస్టు చేసిన పక్షంలో ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలైనా సరే కేసు విచారణ పూర్తయి తీర్పు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కాదు. ఎలా అయితే ప్రభుత్వ ఉద్యోగులను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తున్నారో అలాగే వీళ్ళని కూడా సస్పెండ్ చేసే తీరాలి. అలా సస్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మొట్టమొదట తప్పు చేయకూడదు,
మనం ప్రజల చేత ప్రజల కోసం ఎన్నిక కాబడుతున్నాం. ఆ ప్రజల కోణంలోనే మనం పనిచేయాలి తప్ప మనకు దక్కిన ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని వ్యక్తిగత స్వార్థానికో మన ఆస్తులు సంపాదించుకోవడానికో లేదు మన ప్రత్యర్థుల మీద కక్షలు తీర్చుకోవడానికో ఈ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదని చెప్పిన అకౌంటబిలిటీ పెరుగుద్ది. అదే సందర్భంలో నేను ఇందాక చెప్పినట్టుగానే ఇవాళ పాలకులుగా ఉన్నవాళ్ళు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని కక్షపూర్తి చర్యలకు పాల్పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానిని కూడా చెక్స్ అండ్ మెజర్స్ ఉన్నట్టుగానే ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేస్తూ ఆ విధమైన కక్షపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేయకుండా ఒక ప్రాపర్ మెకానిజం పెట్టి అవసరమైతే ఒక స్క్రీనింగ్ కమిటీ పెట్టి ఆ స్క్రీనింగ్ కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకుని అయినా సరే ఆ కేసులు నమోదు జరగాలి. అలా జరిగినప్పుడు ఆ కేసులు కనుక నమోదైతే ఎవరినైనా సరే చట్టం ముందు సమానమే. చట్టానికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఒక సామాన్యుడు, ఒక ఆర్టీసీ కండక్టర్, ఒక ఆర్టీసీ డ్రైవర్ లాంటి చిరుద్యోగులకి ఏ చట్టం వర్తిస్తుందో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరికైనా కూడా ఇదే చట్టం వర్తిస్తుంది అని చెప్పని నిర్ధారణ చేయాల్సిన బాధ్యత పార్లమెంట్ చేతిలో ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.